కట్టి వనదారిని బట్టి ఎల్లమ్మకు మొక్కి ప్రాణాలను పెట్టి ముస్తాదును కట్టి వనదారిని బట్టి ఎల్లమ్మకు మొక్కి మోకేస్తాడే మాయన్న మా గౌడన్న పాకేస్తాడే తాడి చెట్టు ఎత్తు ఎంతైనా మోకేస్తాడే మాయన్న మా గౌడన్న పాకేస్తాడే తాడి చెట్టు ఎత్తు ఎంతైనా తొలి మెరలను వేసి గుట్ట చుట్టూ తిరిగి నెరసు రౌతులేరుతాడు యాళ్ళకింత కావడికేసి కత్తి నూరుతాడు గుట్ట చుట్టూ తిరిగి నెరసు రౌతులేరుతాడు యాళ్ళకింత కావడికేసి కత్తి నూరుతాడు మోకేస్తాడే మాయన్న మా గౌడన్న పాకేస్తాడే తాడి చెట్టు ఎత్తు ఎంతై గానాలను పెట్టి ముస్తాదును గట్టి వనదారిని బట్టి ఎల్లమ్మకు మొక్కి ఎండ తాపం ఎక్కువై వనం దారి పడితే జనం గొంతు తడిపి కడుపు చల్లబరిచినావన్నా వంటి మీది కాయలకు ఎరుకనేది కష్టం మెరలు పడ్డ వల్లు ఎరుపులెవరికెరుక పాపం ఆలి పిల్లల కడుపులు నింపుట కారాటం కాటమయ్య సామికెరుక గుండె మాటు దుఃఖం ఆలి పిల్లల కడుపులు నింపుట కారాటం కాటమయ్య సామికెరుక గుండె మాటు దుఃఖం ధైర్యానికి నువ్వే మారు పేరు ఓయన్న వనమై సవ్వే నిన్ను దీవించే గౌడన్న ప్రాణాలను పెట్టి ముస్తాదును గట్టి వనదారిని బట్టి ఎల్లమ్మకు మొక్కి నీ వేషధారణే చూసి ఈసడించుకుంటారో ఆ ఏషమెనుక మెతుకులా జాడ ఎవరికెరుకను కంతిరీగలెంటబడి దాడిని చేస్తున్నా నా కదప్పకుండా గొలకు గీత పెట్టె గౌడన్న పిట్టలోల రాలిపోయే జీవితాలు కదరా జీవితమంతా కుల వృత్తిలోనే కదరా పిట్టలోల రాలిపోయే జీవితాలు కదరా జీవితమంతా కుల వృత్తిలోనే కదరా గాలివానకు ఎదురు నిలిచేటి బ్రతుకన్న సాహసానికి సరైన గుర్తింపు ఏదన్నా గాలివా
తుఫానకు ఎదురు నిలిచేటి బతుకన్నా సాహసానికి సరైన గుర్తింపు ఏదన్నా DJ Murli exclusive. DJ Murli. ముద్దు బిడ్డలే
తమ కులవృత్తిలో అడుగడుగున పానగండాలే. తమ శ్రమ సంపదను తాడి చెట్లపైన కళ్ళు లొట్లల్లో దేవులాడుకుంటూ తరతరాలుగా తలరాత మారని కల్లుగీత కార్మికుల గుండె కోత ఇది, బతుకు పాట ఇది. తాడి చెట్టెక్తావు తంటాలు పడతావు, తాడి చెట్టెక్తావు తంటాలు పడతావు. అరే తాడి చెట్టు తల్లి సల్లగుండా నీకు ఎల్లదాయే కళ్ళు గీయకుండా, ముర్రి ముంతడు కళ్ళె ముద్ద తినిపిస్తాది, తాతలు తండ్రులు తాళ్ళెక్కే బతికిండ్రు, ముస్తాదే నీకున్న పెద్ద ఆస్తిరన్న, దినదిన గండము నూరేళ్ళ ఆయుస్సు. అయ్యో పూట పూట తాడు ఎక్కుతావు నువ్వు, పూటకెళ్ళక తల్లడిల్లుతావు. మబ్బుల్ని లేస్తావు ముస్తాదు గడతావు, మోకు భుజానేసి లొట్టి పట్టుకొని బిరబిర తాళ్లకు తెల్లారబోతావు. కాటమయ్యకు మొక్కి కాపాడమంటావు, చెట్టును ఎక్కంగా దీగంగా చూడాలే, గుండెలో పానము గుటగుటమంటది, చెట్టుకు యాలాడ గట్టినట్టుంటావు, సాగు ఎంటబడి తరిమినట్టుంటావు. అరే ఒంటి మీద మండే ఎర్ర ఎండ నీ నడుము కింద బరువు కల్లుకుండా, తాడి చెట్టెక్తావు తంటాలు పడతావు. అరే తాడి చెట్టు తల్లి సల్లగుండా నీకు ఎల్లదాయే కళ్ళు గీయకుండా, సిరుగుబడ్డాదంటే శని ఎంట పడ్డట్టే, పాకూరు బండోలే పట్టు దొరకాదాయే, పండుగ పబ్బము పెండిలు అయ్యినా నాగదప్పకుండా తాడును ఎక్కాలే, ఎక్కి ఎక్కి తాళ్ళు ఏండ్లు గడిచిపాయే, మోగేసి మోగేసి జబ్బలురిగిపాయే, అరచేతులరి కాళ్ళు తాటి జగ్గాలాయే, గౌలోని బతుకుకు గ్యారంటీ లేదాయే. అయ్యో కళ్ళు తిరిగి దారి కింద పడితే ఈ బతుకుతోని నీకు బాకి వడిసే, అడ్డ కొరకు పన్ను పట్టదారుకు పన్ను, పన్ను మీద పన్ను సర్కారుకు పన్ను, గౌంలోల కష్టాన్ని గవర్నమెంట్ కూడా సొమ్ము చేసుకొని సోకులా పడుతుంది. ఒక్క మొగనితోనే ఏగేది కష్టము, ముస్తాదు దారుకు ముగ్గురు మొగలైరి, అరే
గవర్నమెంట్ పట్టెదారుకు మధ్యన పగిలిపోయే నీ బతుకు మధ్యల తాడి చెట్టెక్తావు తంటాలు పడతావు అరే తాడి చెట్టు తల్లి సల్లగుండా నీకు ఎల్లదాయే కళ్ళు గీయకుండా కళ్ళు గీసే కాడ గిన్ని గోసాలుంటే అమ్మె కాడాసుడు అడ్డమైన బాధ డబ్బున్న దోరోడు దబాయించుతాడు చెట్లున్న ఆసామి చూసుకుంటాడు లొట్టి మీద లొట్టి దాగినోడు నీ ఇంటి పడుసును పడి పడి చూస్తాడు తేనెటీగలు గుడితే తాటబడ్డప్పుడు సావు తప్పి బతికి బయటపడ్డప్పుడు సౌకారి దగ్గర అప్పు తెస్తీవన్నా వడ్డీ కిందికి కళ్ళు వాడికా పోస్తివి ఒడిసిన కళ్ళంతా వడ్డీకే పాయే సూత సూత బతుకు పొందాల కాయే కాటమయ్యకు యాట పూజలు చేసిన వనమై సమ్మకు యాటలు కోసిన ఏడు కొండాలెక్కి ఎంత మొక్కుకున్నా గీత కార్మికుడి రాత మారాదాయే అయ్యో చెమట నెత్తూరంతా చెట్టుకే పోస్తావు గుండె గులను కోసి కళ్ళునే తీస్తావు తాడి చెట్టెక్తావు తంటాలు పడతావు తాడి చెట్టెక్తావు తంటాలు పడతావు అరే తాడి చెట్టు తల్లి సల్లగుండా నీకు ఎల్లదాయే కళ్ళు గీయకుండా నీ మొక్కు పైలమై గౌడా మరి బింకి పైలమై గౌడా ఎల్లవ్వ దైవమై గౌడా ముస్తాదు పైలమై గౌడా ఎల్లవ్వ దైవమై గౌడా ముస్తాదు పైలమై గౌడా ఈ ఆలి పిల్లలింటి కాడా అరే నువ్వే పైలమై గౌడా మొక్కు పైలమై గౌడా మరి బింకి పైలమై గౌడా నీ మొక్కు పైలమై గౌడా మరి బింకి పైలమై గౌడా తిరుగుతుంటావు ఇగురంగ పొతం చేస్తావు ఇల్లు వాకిలిడిసి పెడతావు వనమంత నాదే అంటావు ఊరంతా నీకు బంధువులే వాడికలు ఓసి బతికేవే ఊరంతా నీకు బంధువులే వాడికలు ఓసి బతికేవే మొర్రి బింకెడంత కల్లే మోకాలి పొంటి భూవంటివే మొక్కు పైలమై గౌడా మొర్రి బింకి పైలమై గౌడా ఈ మొక్కు పైలమై గౌడా మొర్రి బింకి పైలమై గౌడా
అందమైన ఓ పేరు తల్లి తీరు గొలిసేవు ఆ మొదలు మొక్కి ఎక్కేవు ఆ మొగి చుట్టూ 10 లట్లు తను కరిగిపోటు బతికించు ఆ మొగి చుట్టూ 10 లట్లు తను కరిగిపోటు బతికించు ఓ కల్లు గీత కార్మికుడా అరే అరిగిపోవు నీ బొక్కలురా మొక్కు పైలమొయ్ గౌడా మురి బింకి పైలమొయ్ గౌడా నీ మొక్కు పైలమొయ్ గౌడా మురి బింకి పైలమొయ్ గౌడా నడుము చుట్టు ముస్తాదు కాళ్ళ కింద గుజితాడు ప్రాణాల రక్షణై మోకు 100 అడుగులెత్తు ఎగబాకు ఇస కత్తి మారు గట్టి మెరుపు మెత్తంగా నూరి మెరబెట్టు ఇస కత్తి మారు గట్టి మెరుపు మెత్తంగా నూరి మెరబెట్టు ఆ ఉక్క వేసిన లొట్టి నిండుగుంటేనే బతుకు మొక్కు పైలమొయ్ గౌడా మురి బింకి పైలమొయ్ గౌడా నీ మొక్కు పైలమొయ్ గౌడా మురి బింకి పైలమొయ్ గౌడా గ్యారెంటీ లేనిది బ్రతుకు సాహసమే ప్రతిదినము మనకు గాలివాన ఎదురైనా గేనని మెతుకుపోరు ఈ వయసు ఉడిగిపోతున్నా ఆ పేవకుల వృత్తి గౌడా ఈ వయసు ఉడిగిపోతున్నా ఆ పేవకుల వృత్తి గౌడా ఈ రాకకై ఎదురు చూపు దేవంగా ఇంటికి చేరు మొక్కు పైలమొయ్ గౌడా మురి బింకి పైలమొయ్ గౌడా నీ మొక్కు పైలమొయ్ గౌడా మురి బింకి పైలమొయ్ గౌడా తాళనెక్కేటి గౌడన్నా నీకెన్ని కష్టాలు మాయన్నా మోపు పట్టేటి గౌడన్నా నీ బతుకంత బరువాయే మాయన్నా తాళనెక్కేటి గౌడన్నా నీకెన్ని కష్టాలు మాయన్నా మోకు పట్టేటి గౌడన్నా నీ బతుకంత బరువాయే మాయన్నా ముస్తాదు పట్టి మోకును గట్టి మురిసిపోతుంటావు చూడు ముంతను పట్టి ముంజలు కొట్టి గాయమవుతున్నావు చూడు నువ్వు మాయమవుతున్నావు నేడు తాళనెక్కేటి గౌడన్నా నీకెన్ని కష్టాలు మాయన్నా మోకు పట్టేటి గౌడన్నా నీ బతుకంత బరువాయే మాయన్నా గౌడన్నా ఓ గౌడన్నా గౌడన్నా ఓ గౌడన్నా ఆకాశమంతా తాడెక్కుతావు పానాలే పోతున్న లెక్క చెయ్యవు పొత్తు పొత్తున్నే ముస్తాదు కడతావు పొత్తుకి నంకైనా పరుగులాపవు ముంత కళ్ళు బట్టి గౌడన్నా ఎన్ని కష్టాలు మరిసేవు మాయన్నా సర్కారు వయసులు ఎన్నున్నా నువ్వు తాళ్ళనెక్కుడు ఆపవన్నా తాళనెక్కేటి గౌడన్నా నీకెన్ని కష్టాలు మాయన్నా మోకు పట్టేటి గౌడన్నా నీ బతుకంత బరువాయే మాయన్నా ఆకలవుతున్నా ఆగమైపోయి కళ్ళు నమ్ముతావు గౌడా పిల్లల ఆకలి గోసలు చూడక తాళ్ళనెక్కుతావు గౌడా నీది మొండి పంతమయ్య గౌడా తాళనెక్కేటి గౌడన్నా నీకెన్ని కష్టాలు మాయన్నా మోకు పట్టేటి గౌడన్నా నీ బతుకంత బరువాయే మాయన్నా
అన్ని రోగాలకు మందు తాటి ఈత కళ్ళు సృష్టికర్తలే అన్నా గౌండ్లో. నీర కళ్ళు గీసి పట్టి బింకులు లొట్లు బతుకు జీవుడంటూ ఎన్నో పాటలు. నెరుసు రౌతు మీద కత్తి రాసన్నా పదును పెట్టి వరలోనే దాసేనన్నా. కళ్ళు గీసి కడుపు నిండబోసి కష్టాలు ఎన్నో ఇంటాడన్నా. కాలనెక్కేటి గౌడన్నా నీకెన్ని కష్టాలు మాయన్నా. మోకు పట్టేటి గౌడన్నా నీ బతుకంత బరువాయే మాయన్నా. గౌడన్నా ఓ గౌడన్నా, గౌడన్నా ఓ గౌడన్నా. తాళపత్ర గ్రంథం తాటాకుల బంధం సర్వాయి పాపన్న గౌడు గుర్తులం. భక్తిని మొగిలయ్య ధర్మ భిక్షమన్న గౌతులచ్చన్న ఊపిరి ఉసులం. మిద్దె రాములొగ్గు కలమన్నా కలామ తల్లికి బిడ్డెలమన్నా. నేడు పొత్తంత తాడే ఎక్కినా పొట్ట నిండని గౌండ్లోలమన్నా. కాలనెక్కేటి గౌడన్నా నీకెన్ని కష్టాలు మాయన్నా. మోకు పట్టేటి గౌడన్నా నీ బతుకంత బరువాయే మాయన్నా. తాతలు తండ్రులు తాళ్ళెక్కినారు, కొడుకులెక్కుతారో లేదో తెలియదు. రోజుకు పొట్ట గడిసే బాదున్నా నీ దిక్కు చూసే నాదుడే లేడు. చెమట సుక్కలే రాలుతున్నా కళ్ళు తల్లినే నమ్మినవన్నా. నీ కూలి ఎంతంటే గౌడన్నా నీ కన్నీటి సుక్కల విలువరన్నా. కాలనెక్కేటి గౌడన్నా నీకెన్ని కష్టాలు మాయన్నా. మోకు పట్టేటి గౌడన్నా నీ బతుకంత బరువాయే మాయన్నా. గౌడన్నా ఓ గౌడన్నా, గౌడన్నా ఓ గౌడన్నా. భవిష్యత్తులో అన్న గౌడులంతా కలిసి సర్వాయి పాపన్న స్ఫూర్తి తీసుకొని రాజ్యాధికారం సాధించుకొని అందరొక్కటై నడవాలి. మోకు పైలమొయ్ గౌడా మొర్రి బింకి పైలమొయ్ గౌడా. ఎల్లమ్మ దైవమొయ్ గౌడా ముస్తాదు పైలమొయ్ గౌడా. ఎల్లమ్మ దైవమొయ్ గౌడా ముస్తాదు పైలమొయ్ గౌడా. నీ ఆలి పిల్లలిటి కాడా అరే నువ్వే పైలమొయ్ గౌడా. మోకు పైలమొయ్ గౌడా మొర్రి బింకి పైలమొయ్ గౌడా. ఈ దుల్ల తిరుగుతుంటావు ఇల్లు వాకిలిడిసి పెడతావు. ఈ దుల్ల తిరుగుతుంటావు ఇగురంగ పొతం చేస్తావు. ఇల్లు వాకిలిడిసి పెడతావు ఎల్లమ్మ దైవమై గౌడా. నీ ఆలి పిల్లలింటి కాడా అరే నువ్వే పైలమై గౌడా. వాళ్ళు కూడా మనమే పర్సనల్ గా తలాంటి తీసుకొని వాళ్ళని మనం ఆదుకోవాలని నిర్ణయించుకున్నాము. అదొకటే కాదు, మన ఎడ్యుకేషన్ రంగంలో కూడా వ్యాపార రంగంలో ఉన్న గౌడ కులస్తులందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి ఎక్కడి వాళ్ళు అక్కడ నాకేం సంబంధం లేదు అనకుండా రాష్ట్ర స్థాయిలో 119 అసెంబ్లీ స్థానాల వారిగా ఒక్కొక్క అసెంబ్లీలో మండలాల వారిగా కమిటీలు వేస్తూ ఆల్రెడీ ఇప్పుడు కొన్ని సంఘాలు యాక్టివ్గా పనిచేస్తున్నాయి. పనిచేసిన వాళ్ళ సపోర్ట్ తీసుకుంటూ నూతన గౌడ సంఘం అంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్న కాన్సెప్ట్తో మనం పనిచేస్తున్నాం. ఇక్కడ స్వామన్న గారు కూడా మాకు జనవరిలో అన్నను ఈ సంఘం స్టార్ట్ చేసినట్టు కూడా అడ్వైస్ తీసుకొని అన్నను చేస్తే మాకు చాలా మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. వేరే వాళ్ళని మనం ఏమనుకుంటా మనం చేసుకుంటూ ఎన్ని సంఘాలను అందరం చేసేది కులాభివృద్ధి గురించి. మన కులం అనేది అన్ని రంగాల్లో దాని ఏంటంటే మన కుల వృత్తి ఏంటంటే చాలా కొందరికే లిమిట్ అయిపోయి ఇప్పుడు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ వల్ల చాలా ఇబ్బందులు కూడా అవుతున్నాయి. ఇప్పుడు అంతకుముందు పద్మారావు సార్ మినిస్టర్ చేసినా, ఇప్పుడు ఉన్న సీనన్న మినిస్టర్ చేసినా కానీ కొన్ని సాధక బాధలు ఉన్నాయి. పవర్లో కూర్చున్న వాళ్ళకు కుర్చీలో కూర్చున్న వాళ్ళకు కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే నేను కూడా
మధు యాసిటీ గారి దగ్గర కాంగ్రెస్ గవర్నమెంట్లో నేను పిఎస్గా వర్క్ చేసిన, అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో కూడా వైస్ రేవటం ప్రభాకర్ రెడ్డి దగ్గర కూడా రాజ్యసభ ఎంపీ దగ్గర నేను చేసిన, దేవేందర్ అన్న దగ్గర కూడా అప్పట్లో హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా నేను అప్పుడు చదువుకుంటూ కూడా దేవేందర్ గౌడ్ అంకుల్ గారు మా దగ్గర బంధువు అవుతారు, ఆయన హోమ్ మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా నేను పిఆర్ఓ వర్క్ చేసిన కనుక నాకు సాధక బాధలు తెలుసు. సామాన్య కూడా మండలి చైర్మన్ ఉన్నప్పుడు కూడా అన్న దగ్గరికి నేను రెగ్యులర్గా నేను మన టీం అందరం వెళ్ళేవాళ్ళం. ఏదో ఒక పని మన వాళ్ళకి తీసుకొని, వాళ్ళకు కూడా కొన్ని రిస్ట్రిక్ట్స్ ఉంటాయి, ఎవరో చేయలేదని కాదు, మనం ప్రశ్నించుకుంటూ ఫస్ట్ మన నుంచి స్టార్ట్ చేస్తాం. మనం ఆల్రెడీ ఇప్పుడు కొన్ని సంఘాల వాళ్ళు ఆల్రెడీ యాక్టివ్గా కమిటీలు వర్క్ చేస్తున్నాయి, వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ అందరం కూడా మన వంతు ప్రయత్నం అటు కుల వృత్తిదారులను కాపాడుకుంటూ విద్యా వ్యాపార వాణిజ్య రంగాల్లో ఉన్న గౌడ కులస్తులందరినీ కూడా ఒకతాడి మీద తీసుకొస్తూ మన గౌడ శంకరావం అనేది చింతాల వజన గౌడ అన్న 15 సంవత్సరాల కింద స్టార్ట్ చేశారు. ఇప్పుడు కూడా ఆ గౌడ శంకరావం పత్రిక ద్వారా ఒక డైరీ మనం తీస్తున్నాము. అమరగాన్ శ్రీనివాస్ గౌడ్ సోదరుడు ఇప్పటికి వస్తున్నాడు, ఆ డైరీలు అందరికీ కూడా ఇస్తాడు. అందులో అందరూ ప్రతి ఒక్క గౌడ సోదరులు జిల్లాల వారీగా అసెంబ్లీ వారీగా ఫోన్ నెంబర్లు ఉన్నాయి, దయచేసి అది తీసుకోండి, అందరి దగ్గర ఉండాలి. కమ్యూనికేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కుల సంఘాలు పెట్టినామా పోయినామా సన్మానాలు చేసుకున్నాం. నేను పుట్టింది 68 కానీ అప్పుడున్నా ఇప్పుడున్నా ఎక్కడున్నా కానీ మనోళ్ళు లేదు, ఏ ప్రోగ్రామ్ లేదు, యాక్టివిటీ లేదు. మనకు యాక్టివిటీనెస్ అన్ని కులాల్లో కూడా మనకు అవేర్నెస్ బాగుంటుంది, మనమే ఒక టీం లీడర్ ఉంటాం. కానీ లాస్ట్కి వచ్చే వరకు ఏమవుతుందంటే కొన్ని ఇబ్బందుల వల్ల మనం వెనుక ముందుకు అవుతున్నాం, అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుందాం. ఈ కార్యక్రమం కూడా కలిసి వచ్చింది అన్నకి, చాలా మంచి రోజు ఈ కార్యక్రమం పెట్టిండు. మరి నూతన గౌడ సంఘము స్థాపన జరిగిన రోజు కూడా స్వామన్న చేతుల మీదకేనే ఈ యొక్క నూతన గౌడ సంఘము ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సామాన్య ఎట్లా అంటే మాకు టైం అంటే సామాన్య అంటే టైం లెక్క గుర్తుకొస్తుంది. ఎందుకంటే 2 గంటలకి అన్నంటే 2 గంటలకే ఉంటాడు కరెక్ట్గా. మన ఇండియన్ టైమింగ్స్ ఎట్లుంటుంది అంటే 2 గంటలకి మీటింగ్ అని అంటే మెల్లగా ఇంత అన్నం తిందాము, మంచిగా రెడీ అయ్యి మెల్లగా పోదాం, ఆయన గ్యాదర్ చేసుకొని 3 గంటలకు పోదాం అనే కొద్దిగా డిలేనెస్ ఉంటుంది. కానీ సామాన్య అట్లా కాదు, మేము దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాము. సామాన్య ఎమ్మెల్సీ చైర్మన్ కాకముందు నుంచి కూడా చూస్తున్నాము. టైం అంటే సామాన్య అంటే టైం మాకు భయం అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క సందర్భాల్లో మీటింగ్ పెట్టుకుంటే పాపన విగ్రహావిష్కరణ తెలంగాణ మొత్తము సామాన్య చేతుల మీదకి కొన్ని 100 విగ్రహాలు మేము ఓపెన్ చేసుకున్నాం. అన్న చైర్మన్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు అన్న బీజేపీలో ముఖ్యమైన స్థానంలో ఉన్నా కానీ అన్న ఎప్పుడైనా కానీ పార్టీ తర్వాత నా గౌడ జాతి, నా గౌడ బంధువులు, నా గౌడ బిడ్డలు అని చెప్పి అన్న ఎప్పుడైనా గౌడ సంక్షేమాని కోసమే అన్న తపన ఉండేది. మరి అందులో భాగంగానే గౌడ్స్ గురించి ఎమ్మెల్సీ చైర్మన్ గా ఉన్నప్పుడే, శాసనమండలి చైర్మన్ ఉన్నప్పుడే తెలంగాణకి అన్న నా గౌడ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ గారి విగ్రహం నా ఇంటి దగ్గర పెట్టుకుంటాని అన్న కూడా విగ్రహాలు పెట్టుకుని వారికి కూడా పాదాభివందనం చేస్తున్నారు. అదేవిధంగా డాక్టర్ విజయభాస్కర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సిఐ గారికి, మిగతా పెద్దలందరికీ, నా ముందు ఉన్నటువంటి గౌడ సంఘ బంధువులకు, ఆత్మీయులకు, చెల్లెళ్లకు అందరికీ తల వంచి అభినందన తెలియజేస్తాను. మిత్రులారా, బాలకృష్ణ గారి ఇంటి ముంగట ఒక చెట్టు ఉందట. నేనైతే చూడలేదు, ఎవరో చెప్పారు. బాలకృష్ణ గారి ఇంటి ముంగట ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు కింద గాలి కూర్చున్నప్పుడు ఎప్పుడు ఒక ఉడత దిగుతుందట, పోతుందట కిందికి మీదికి. ఇది ఇన్నిసార్లు నమ్మడికెళ్ళి ఇన్నిసార్లు ఎందుకు ఎక్కుతున్నది అని ఆయనకు ఆలోచన వచ్చింది. ఇన్నిసార్లు ఉడత నా ముందుకెళ్ళి తిరుగుతుంది అని అంటే దాని మనసులో ఉన్న ఆలోచన ఏంటో అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. దాన్ని బాగా గమనిస్తే దాని మీద 3 ఏళ్ళు గుర్తులు ఉన్నాయట. ఉడత మీద 3 గుర్తులు ఉన్నాయి. అది ఏంది అని చెప్పి అనుకుంటే తర్వాత ఆయన హరికథలో విన్నటువంటి సారాంశం ఏంటి అని అంటే, ఈనాడు తమిళనాడులో ఉన్నటువంటి సేతు, రామసేతు అనే యొక్క సీతమ్మ వారిని రాముడు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో కట్టినటువంటి ఆనకట్టను రామసేతు అంటారు. ఆ రామసేతు నిర్మాణంలో ఈ ఉడత పాల్గొని ఒక 4-5 ముక్కలు దాంట్లో వేసిందట, రాళ్ళు. అంతటితోటి సేతు నిర్మాణం జరగలే.
కానీ ఆ సేతు నిర్మాణంలో ఆ ఉడత వేసినటువంటి రాళ్ళు 4 కూడా కలిసి ఉన్నాయి. సో నేను కూడా ఈ ఉడతలాగా 4 రాళ్ళు వేసి 4 గౌన్లతో ఒక్కటి చేయలేకపోతానా అని మనసులో డౌట్ వచ్చి బాలకృష్ణ గారు నూతన గౌడ సంఘం అధ్యక్షుడుగా మారిపోయాడు. అనుకోకుండా ఆయన ఇంటి పేరు కూడా ఉడతలట. అంటే మనిషికి జంతువులు కూడా సందేశం ఇస్తాయి. మనుషులకు జంతువులు కూడా సందేశం ఇచ్చినప్పుడు మరి మనం మనుషులం కదా, మన పక్కింటోడికి కూడా సందేశం ఇచ్చుకోలేమా? మన పక్క సోదరుడిని, మన బావను, మన చెల్లెను, మన అక్కను, మన మేనమామను ఆ విధంగా వరుసలు కలుపుకుంటూ పోతే ఊర్లో ఉన్న గౌన్లోళ్ళు కాదు, అమెరికాలో ఉన్న గౌన్లోడు కూడా మన చుట్టమే అవుతాడు. మరి వీరికి ఎవరికి మనం సందేశం ఇవ్వలేమా? ఏమని సందేశం? ఎవరిని ఓడించమని కాదు, ఏ సంఘంలో ఉన్న వాళ్ళని విడదీయమని కాదు, కానీ యువకులందరూ కూడా, గౌడ బిడ్డలందరూ కూడా ఒక తాటి కిందికి రావాలి, ఒక మాట మీద ఉండాలి, మనమంతా ఒకటి కావాలి. మన పక్కనింటోడు గౌన్లోడు ఖాళీగా దిగుతున్నాడు, వారికి ఇంత చదువు చెప్పించడానికి వారికి ఉత్తేజితుడు చేయాలనే ఆలోచన మెసేజ్ని కూడా మనం పాస్ ఆన్ చేయలేమా? ఒక్కసారి ఆలోచించండి. ఒక్క గౌడ బిడ్డ ఆదిలాబాద్కి వెళ్ళి వచ్చిండు అని అంటే ఆదిలాబాద్లో తను కనీసం ఒక 50 మందికి 60 మందికైనా తన మెసేజ్ అందు ఉండాలి. అంత దూరం నుంచి కార్యక్రమానికి వచ్చిండు అని అంటే ఊరికే రాడు. పక్కన చిక్కడపల్లిలో ఉన్నాడు నాలంటోడు అంటే సరేలేమో రమ్మన్నారు పోయొత్తాను ఒకసారి అని వస్తాడు. కానీ ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి గౌడ బిడ్డలు ఊరికే మీటింగ్కు రారు, కార్యసాధకులై వస్తారు. అక్కడ కొంత కార్యక్రమం నడిపించడానికి అప్పటికే చెప్పుండి కార్యక్రమం చేస్తున్నటువంటి వాళ్ళు వస్తారు. నూతన గౌడ సంఘానికి నేను మొట్టమొదటి ఆ రోజు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఏ సంఘాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు. తప్పులు అందరితో జరుగుతాయి. తెలిసో తెలియకో తప్పు జరిగినంత మాత్రాన ఈ సంఘం తప్పు చేసిందని చెప్పి మనం విమర్శించాల్సిన పనిలే. ఆయన తప్పు చేస్తే నువ్వు సరిగ్గా చెయ్యి. సంఘం పెట్టడము అంత ఈజీ కాదు మిత్రులారా. ఒక సంఘాన్ని నడపడం అంత ఈజీ కాదు. అందుకే ఇక్కడ ఉన్న మిత్రులు తెలియజేస్తా ఉన్నా, బాలకృష్ణ గారు, రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో వేదిక మీద ఉన్న పెద్దలంతా పాపంపై నెల రోజుల నుంచి ఉగాది పురస్కారాల మీద మన కులములకు కొంతమందికి సన్మానం చేద్దాం, కొంత బాధ్యత వాళ్ళకి పెంచుదాం, మనం కూడా కొంత బాధ్యత వహిద్దామని చెప్పి ఒక నెల రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. నెల రోజుల నుంచి కండువాలు కొనుక్కొచ్చిండ్రు, యాల్ బుక్ చేసిండ్రు, వచ్చిన వాళ్ళందరికీ టీ దాపిచ్చిండ్రు, మంచినీళ్ళు అందించిండ్రు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నట్టు? చేస్తే మనం 10 మందికి మార్గదర్శనం కాగలము. ఏ విధంగా పిల్లలను పైకి తీసుకురావడానికి మన వంతు శాయశక్తులకు కృషి చేయాలి అనే విషయాన్ని మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ప్రధానంగా ఈరోజు గౌడ కుటుంబాలు ఆర్థికంగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఒక్కసారి గమనించండి మిత్రులారా, ఎవరికి ఎన్ని మాట్లాడినా, ఎన్ని సభలు పెట్టినా, ఎన్ని సమావేశాలు పెట్టినా ఆ సభలకు సమావేశాలకు అయ్యే ఖర్చు ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఆర్థికంగా ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. మనం ఆర్థికంగా 2 చేతులు సంపాదించినప్పుడు రాజకీయ రంగం నీ ఇంటి ముందుకు వస్తుంది. ఏం భయం ఉండాల్సిన అవసరం లేదు. దానికోసం ఇప్పటి నుంచి మీరు తంటాలు పడాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుంచి తంటాలు పడాల్సింది దేనికోసం అనంటే, మన జాతి బిడ్డలు చదువుకున్నటువంటి వారు కానీ చదువుకోలేకపోతే కానీ ఖాళీగా ఉన్నటువంటి వారికి ఆర్థికంగా బలం పుంజుకోవడానికి మనం ఏం చేయగలము, మనతోటి ఏమైతుంది? ఒక ఆయన బ్యాంకులో ఎంప్లాయీ ఉంటాడు. ఆ బ్యాంకులో ఉన్నటువంటి ఎంప్లాయీ అక్కడ ఉన్నటువంటి స్కీములు మన గౌడ పిల్లలకు పిలిచి చెప్పి, మీరు రండి నేను సాయం చేస్తా, ఒక లోన్ తీసుకోండి, ఒక దుకాణం పెట్టుకోండి, ఒక గొల్ల ఫారం పెట్టుకోండి అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పగలగాలి. కానీ చెప్తున్నామా? మనం ఎందుకు చెప్పాం అంటే, ఈ నాకంటే ధనుమని అమ్మ బిజినెస్ లో పైకి వస్తాడో పాడై నేను మా నమ్మకం అయిపోతానే అని భయం, లేకపోతే నేను షూరిటీ సంతకం పెడితే ముంచిపోతాడేమనే భయం. ఈ రకరకాల కారణాలతోటి మన జాతి బిడ్డలకు, మన కులం బిడ్డలకు, మన బలహీన వర్గాలకు మనం సాయం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఒక యువకుడి చదువుకుంటే
ఒక పోలీస్ కానిస్టేబుల్ నుంచి అనుకోకుండా ఏసీపీ ర్యాంకు వచ్చిండు అనుకోండి, లేదా సిఐ ర్యాంకు వచ్చిండు అనుకోండి, ఒక మన గౌడ బిడ్డ అనుకోకుండా తెలుసో తెలియకో తప్పు చేసినప్పుడు పోలీస్ స్టేషన్ పోతే అక్కడ ఉన్నటువంటి నీ బంధువు నీకు ఏం సాయం చేస్తాడు? ఆయన యాక్ట్ ప్రకారంగా పనిచేయాలి, రూల్ ప్రకారంగా పనిచేయాలి. నీకు ఏం సాయం చేస్తాడు? ఆయన చేసే సహాయం ఏంటి అని అంటే కనీసం నీకు పోలీస్ స్టేషన్లో స్టేషన్ బెయిల్ ఇప్పిస్తాడు. అరే తెలుసో తెలియక అయిపోయింది పోయి పర్వాలేదు, ఈ సెక్షన్ స్టేషన్ బెయిల్ కిందకి వస్తుంది, నేను బెయిల్ ఇస్తా పొమ్మని చెప్తాడు. అదే నువ్వు వేరే పోలీస్ స్టేషన్ పోతే స్టేషన్ బెయిల్ రావాల్సినటువంటి కేసు కూడా ఖచ్చితంగా నిన్ను 3 రోజులు అన్నీ కూర్చొని పెడతాడు. ఆ బాధకు తట్టుకోలేక ఏదో అయిపోతుంది అనుకుంటాం, ఎఫ్ఐఆర్ రాసింది మనకు తెలియదు, రాయింది మనకు తెలియదు. కానీ అదే నీ బంధువు, నీ కులపోడు, నీకు తెలిసినోడైతే మాత్రం ఖచ్చితంగా నీకు స్టేషన్ బెయిల్ ఇప్పిస్తా, నేనేం పర్వాలేదు పో, నీకు వకీలు పెట్టుకొని కేసు కొట్లాడుకోపోని చెప్తాడు. అది చాలు అంటున్నా నేను. కనీసం ఆ సాయం చేసిన వాళ్ళు కూడా నీకు లేరు. అందుకే నేను మిత్రులను కోరేది, మనము మన చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలను చదివించడానికి మన వంతు ప్రయత్నం జరగాలి. సంఘం పెట్టంగానే అయిపోలేదు. ఈ సంఘం పెట్టిన తర్వాత సంఘంలో ఉన్నటువంటి ఒక్కరొక్కరు కనీసం ఒక 5 మందిని తీసుకోండి, ఎక్కువ మందిని వద్దు మిత్రులారా, ఒక 5 మందికి మనం మెసేజ్ పాస్ ఆన్ చేయాలి, 5 మందికి సహాయం చేయాలి అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆ విధంగా మనం చేసుకుంటూ పోతే మన కులానికి చాలా చేసినటువంటి వాళ్ళం అవుతాం. కానీ మనం ఆ విధంగా ముందుకెళ్ళటం లేదు. చాలా మంది అడుగుతా ఉన్నాం, పాపన్న విగ్రహాలు పెట్టాలి, పాపన్న ఒక స్ఫూర్తి, బహుజనులందరినీ కూడా అన్ని వర్గాలను ఏకం చేసినటువంటి వాడు పాపన్న. ఆయన వారసులుగా ఉన్నటువంటి మనం మిగతా కులాలను కలుపుకొని బడుగు బలహీన వర్గాల బిడ్డలను చేరదీసి వారితో నవ్వుతూ మాట్లాడి ప్రేమతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. చెప్పిండ్రు 2-3 అంశాలు నేను కట్ చేసేసి, సరే నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రతి కులంలో అనేక సంఘాలు ఉంటాయి, సంఘాలు ఉండటంలో తప్పేం లేదు. లక్ష్యం ఒకటి ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మాకు ఇంగ్లీష్లో సామెతలు, there are many ways to reach a Rome అన్నట్లు లక్ష్యాన్ని చేరడానికి అనేక సంఘాలు ఉండొచ్చు, కానీ లక్ష్యం మాత్రం ఒకటే ఉంది. ఆ లక్ష్యాన్ని కొరకు పనిచేయడానికి వివిధ సంఘాలు, వివిధ వ్యక్తులు, వివిధ గ్రూపులు చేయొచ్చు. మన తెలంగాణ ఉద్యమం కూడా అట్లనే చేశాం. తెలంగాణ ఉద్యమం కూడా ఒక సంఘమే లేకుండా మీకు తెలుసు, 100 సంఘాలు, కానీ లక్ష్యం ఒకటే. అందువరకు సమన్వయంతో, సమాంతరంగా, సమతుల్యంతో మనం లక్ష్యం కొరకు పోరాటం చేయడం అనేది ప్రధానంగా కావాల్సినటువంటి అవసరం. సరే కొందరు అనుకోవచ్చు, ఈ కులంలో ఇన్ని సంఘాలు ఉన్నాయి, అన్ని సంఘాలు ఉన్నాయి, తాడు చెట్టు కింద మట్టలు ఉంటాయి, చెట్టు మాత్రం ఒకటే. అట్లనే లక్ష్యం కూడా ఒకటే, దానికి అనేక కొమ్మలు ఉంటాయి, అంత మించి లేదు. కానీ ఏ పని చేసినా కూడా ఒక నిబద్ధతతో చేసినప్పుడే దాని ఫలితం ఉంటుంది. నిబద్ధత లేకుంటే చేసిన దాంట్లో ఫలితం ఉండదు. మనం పోయి కొండల్ని మనం కదిలించాల్సిన అవసరం లేదు, ఒక చిన్న రాయిని కదిలించినా చాలు, కానీ కదిలించగలిగారు. ఇప్పుడు అన్నగారు చెప్పినట్లు చాలామంది మన రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం ప్రభావితం చేయనక్కర్లేదు. ఒక గ్రామాన్ని ప్రభావితం చేసినా చాలు, ఒక మండలాన్ని ప్రభావితం చేసినా చాలు, ఒక నియోజకవర్గాన్ని ప్రభావితం చేసినా చాలు. కానీ ఏ ప్రభావితాన్ని చేయలేనటువంటి సంఘం ఎందున్నా కూడా లాభం లేదు. ఎప్పుడైతే మనం ప్రభావితం చేయగలిగినామో అప్పుడే దాని యొక్క సార్థకత ఫలితం ఉంటుంది. అందుకొరకు నూతన గౌడ సంఘం పేరు కూడా నూతన గౌడ సంఘాన్ని పెట్టింది కాబట్టి బాలకృష్ణ గౌడ్ గారికి మరి వారి టీం మొత్తానికి నా యొక్క సూచన ఏంటంటే, ఏది చేసినా కూడా నిబద్ధతతోని, ఎందుకంటే మనం మొత్తం దేశాన్ని, రాష్ట్రాన్ని మనం మార్చలేము. యూ టేక్ ఏ వన్ పర్టికులర్ థింగ్, ఓ నియోజకవర్గం తీసుకుంటారా, ఒక జిల్లా తీసుకుంటారా, లేకుంటే ఒక సమస్య తీసుకుంటారా, ఆ సమస్య మీదనే మనం మొత్తం కేంద్రీకృత పోరాటం చేస్తే దాని ఫలితం ఉంటుంది. ఈ 2వ అంశం అనగా చెప్పడం జరిగింది, విన్నాను. ఒకటి నాకు నచ్చిన పద్యం చెప్తాను, వేముల పద్యం ఎప్పుడూ చెప్తుంటాను. వాడు కులము కలుగువాడు
గోత్రంబు గలుగువాడు, విద్యతో విర్రవీగువాడు, పసిడి గలవాని బానిస కొడుకులే విశ్వరావిరామ విదరవేమ. ఎప్పుడో చిన్నప్పుడు చదివిన ఈ మధ్యన బాగా గుర్తొచ్చింది. ఎందుకంటే అంతిమంగా ఈరోజు బాలకృష్ణ గారు ఇక్కడ మీటింగ్ పెట్టాలంటే ఈ హాల్ బుక్ చేయాలి, కెమెరా చేయాలి, హైడ్ చేయాలి, మరి దీనికి సంబంధించినటువంటి కండువాలు ఇవన్నీ చేయాలి. అండ్ ఎవ్రీథింగ్ రిక్వైర్స్ ఫైనాన్స్. ఎవ్రీథింగ్ రిక్వైర్స్ ఫైనాన్స్. ఒకటి గాలి మాటలతో కాదు. అంటే ఎవరో ఒకరు, నేను అనుకుంటా మనం ఇంతమంది అయినా కూడా వేదిక మీద ఎంతమంది ఉన్నా ఎంత పెద్ద మీటింగ్ అయినా అంతిమంగా చేసేది ముగ్గురు నలుగురే, నడిపించేది ముగ్గురు నలుగురే, శ్రమ పడేది ముగ్గురు నలుగురే. ఆ ముగ్గురు నలుగురు దగ్గర ఆ యొక్క ఏదైనా మా పెద్దలు చెప్పారు, ధనం మూలం ఇదం జగత్ అన్న, ఆ ఆర్థిక శక్తి లేకుంటే చేయలేదు. అవే కరెక్ట్. అందుకొరకు మనం సమాజంలో ఏదో బోర నరసయ్య గౌడో, స్వామి గౌడో, లేకుంటే ఒక మన ఉత్తర బాలకృష్ణ గౌడో, XYZ అని 10 మంది ఆర్థికంగా ఎదగడం వల్ల ఉపయోగం తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క జాతిలో అత్యధిక మంది ఆర్థికంగా ఎదుగుతారే అప్పుడే ఆ కులం యొక్క బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. అందుకు మన పెద్దలు అందరూ వచ్చారు, వారి పెద్దలకు సన్మానం చేశాను కూడా. ఇప్పుడు త్వరలో మన గాజుల శ్రీనన్న మనకు మన సంభాషణ ఇస్తారు. అంతకుముందుగా భువనగిరి సిఐ కట్కూరి శివశంకర్ గౌడ్ గారు 2 నిమిషాలు మాట్లాడారు. అయితే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని, దట్టు పోలీస్ డిపార్ట్మెంట్. సో నేను చేస్తున్న సేవకు గుర్తించి నన్ను ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. వెళ్ళేటప్పుడు సాయంత్రం సమయంలో ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రం పార్క్ వచ్చి చదువుకునేవాడిని. ఇక్కడ రన్నింగ్ కూడా ప్రాక్టీస్ చేసేవాడిని. మార్నింగ్ టైం ఇందిరా పార్క్ వెళ్ళేవాడిని, ఈవినింగ్ టైం ఈ సుందరయ్య పార్క్లో వచ్చి నేను రన్నింగ్ చేసేవాడిని. బుక్స్తో తెచ్చుకొని కూర్చొని చదువుకునేవాడిని. నేను కూడా కోచింగ్ ఇచ్చేవాడిని. నేను గ్రూప్ 1 ప్రిపేర్ అవుతూ SI బ్యాచెస్ కోచింగ్ ఇచ్చాను. ఇస్తూ నేను కూడా రాశాను. నాతో పాటు నేను కోచింగ్ ఇచ్చిన స్టూడెంట్స్ నాతో పాటు ఇప్పుడు CIగా ఉన్నారు. 10 మంది సెలెక్ట్ అయ్యారు నేను కోచింగ్ ఇచ్చాను. నేను కంబైన్డ్ ఏపీలో నేను ఇచ్చిన సబ్జెక్ట్లో నేను టాపర్గా నిలిచాను. టోటల్లో 4th ప్లేస్ వచ్చింది కంబైన్డ్ ఏపీలో. SIగా సెలెక్ట్ అయ్యాను. ఎన్నో అవగాహన కార్యక్రమాలు స్కూళ్ళలో, కాలేజెస్లో, లేబర్ అడ్డాలలో, చౌరస్తాలలో, పబ్లిక్ ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం జరిగింది. యువతకి ట్రాఫిక్ రూల్స్ పైన చాలా అవగాహన కార్యక్రమాలు. ఇప్పుడు భువనగిరిలో ఉన్నటువంటి డివైడర్స్, సిగ్నల్స్ నేనున్నప్పుడే వాటి అన్నింటినీ చేసి రావడం జరిగింది. అందుకు నాకు బెస్ట్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా వచ్చింది. అంటే నేను ఈ విషయాన్ని పురస్కరించుకొని మీకు ఒక విషయం ఏం చెప్తున్నానంటే, మనము ఇంటి దగ్గర నుంచి బయటకు ఉద్యోగం పని నిమిత్తం బయటకు వెళ్ళినప్పుడు ఫోన్ మర్చిపోతే ఇంటికి వెళ్ళి ఫోన్ తెచ్చుకుంటాం, కానీ హెల్మెట్ ఎప్పుడు తెచ్చుకోం. మరి ఈ ఫోన్కి పౌచ్ చేస్తాం, స్క్రీన్ గార్డ్ చేస్తాం. ఎందుకు దీనికి గీతలు పడకూడదు, ఇక పడకూడదు అని. మరి తలకి ఎందుకు హెల్మెట్ పెట్టుకోం? మన శరీర భాగంలో అత్యంత ఇంపార్టెంట్ ప్లేస్ తలనే. అది సురక్షంగా ఉండడం గురించి మేము ఎంతగానో అవగాహన. కోడిగుడ్డు లాంటిది మన తల. కోడిగుడ్డు కింద పడితే ఏమవుతుందో. సో తల కూడా అలాంటిది. మన మీద ఆధారపడ్డ మన కుటుంబ సభ్యులు ఉంటారు, పిల్లలు ఉంటారు. ఎందుకంటే ఎందుకు ముఖ్యంగా చెప్తున్నానంటే, ఒకప్పుడు గోడ కూలిపోయి చనిపోవడం, బావిలో చనిపోవడం, పాములుగా చనిపోవడం, రకరకాల వ్యాధులతో చనిపోవడం ఉండేది ఒక 30 years బ్యాక్. టెక్నాలజీ వైద్యంగా డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు 70% మరణాలు యాక్సిడెంట్ కారణంగానే జరుగుతున్నాయి. 100లో 70%. కాబట్టి దయచేసి అదొకటి పాటించండి. రెండొకటి, కరోనా లాస్ట్ ఇయర్ మనకు COVID-19 లాస్ట్ ఇయర్ వచ్చింది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. చాలా తేలిగ్గా తీసుకుంటున్నాం. అప్పుడు నేను గూడూరు టోల్పాల దగ్గర ఉండి కూడా ఎంతో మందికి పబ్లిక్కి అవేర్నెస్ చేయడం, నెక్స్ట్ రైల్వే స్టేషన్లలో ఈ లేబర్స్ని వేరే రాష్ట్రాలకు పంపించడంలో ఎంతో కష్టపడ్డాం మేము. అందుకు మాకు కరోనా వ్యాక్సిన్ అడ్వాన్స్గా ఫ్రంట్ లైన్ వారియర్స్ అని డాక్టర్లకు కావచ్చు, శానిటైజర్ సిబ్బంది కావచ్చు, పోలీసులకు కావచ్చు, అందరికీ మాకు ముందుగా ఇచ్చారు. నేను లాస్ట్ మంతే 2nd డోస్ కూడా కంప్లీట్ అయింది, లాస్ట్ మంత్ 6th. అయితే ఇప్పుడు 45 years దాటిన వాళ్ళకు వ్యాక్సిన్ తీసుకోమని చెప్తున్నారు. తర్వాత ఇంకా ఏం తగ్గిస్తారు. దయచేసి ఖచ్చితంగా తీసుకోండి. వ్యాక్సిన్ మాత్రం రాకముందుకేమో మందు వస్తే బాగుందని బాధపడ్డారు అప్పుడు కరోనా సమయంలో. ఇప్పుడు వచ్చినాక అదేదో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంట కదా, అది ఉంటాయి కదా, అదేమీ ఉండవు.
ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోండి. రెండోది, ఈ సుందరయ్య పార్కులో నేను చదువుకోవడం, ఇప్పుడు ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నాకు ఈ సన్మానం జరగడం అది రాసి పెట్టినట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు చాలా గొప్ప లీడర్. 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి రాజ్యసభ ఎంపీగా చేసి కమ్యూనిస్ట్ సెంట్రల్ లెవెల్ కమిటీ మెంబర్గా పనిచేశాడు. ఎంతోమంది బడుగు బలహీన వర్గాల వాళ్ళని పైకి తీసుకురావడం జరిగింది. అలాగే ఇప్పుడు మీరు ఏర్పాటు చేసినటువంటి నూతన గౌడ సంఘం మీద లోగో చూశాను, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. సో ఒక రకంగా చెప్పాలంటే కుల మత ప్రాంత భేద వివక్షల మాట ఉండవు. మేము ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాం కాబట్టి వాస్తవాన్ని చెప్పాలంటే మనం ఏ కులంలో పుడితే ఆ కుల మూలం అవుతాం, ఏ మతంలో పుడితే ఆ మతం మూలం అవుతాం, ఏ ప్రాంతంలో పుడితే ఆ ప్రాంతం అవుతాం. ఇండియాలో పుడితే ఇండియన్ అవుతాం, పాకిస్తాన్లో పుడితే పాకిస్తాన్ అవుతాం. అదే ముస్లింలో పుడితే ముస్లింస్ అవుతాం, హిందువులో పుడితే హిందువులు అవుతాం. సో మన పుట్టిన కులము మతము ప్రాంతాన్ని బట్టి మనకు ఒకటి ఏర్పడుతుంది. అంత మాత్రాన మనకు మొత్తం కూడా మానవ కులమే, మానవ మతమే, మానవులమే, అంత సమానమే. కాకపోతే ఒక ఐకమత్యం ఏర్పరచుకోవడానికి కులాన్ని లేదా మతాన్ని లేదా ప్రాంతాన్ని తీసుకొని ఐకమత్యంతో హక్కులను సాధించుకోవడానికి ఇలా మీరు మంచి కార్యక్రమం చేస్తున్నారు. సో నేను ఇలాంటి వాటిని నేను డిపార్ట్మెంట్ కూడా ఇవాళ కూడా ఒక మన గౌడ బంధు థర్డ్ చెక్ నుంచి బడి చనిపోయింది. ఇవాళ కూడా అంటే మన ప్రొఫెషన్ని ఇప్పటి వరకు మన తాతలు తండ్రులు తర్వాత ఇంతవరకు చేశారు. ఓకే, ఇప్పుడున్న వాళ్ళు కూడా వాళ్ళ జనరేషన్ వరకు చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి ఆ తాళ్ళెక్కే నైపుణ్యం తప్ప ఇంకో పని చేసుకోవడానికి అవకాశం లేదు. అది ఆ తాళ్ళెక్కేది నేను చనిపోతా అని భయపడి మానేస్తే బతకడానికి అవకాశం లేదు. లైవ్లు కనీసం 2-4 ఏళ్ళు నోట్లకైతే పోవాలి కదా. అందుకని ఇప్పుడు ఉన్న వాళ్ళు చేస్తారు, డౌట్ ఏం లేదు. కానీ రాబోయే జనరేషన్ మాత్రం దయచేసి మన ప్రొఫెషనల్ దానికి ఎంకరేజ్ చేయకండి. మన ప్రొఫెషన్ను అవసరమైతే ఇంకా అడ్వాన్స్గా ఇంకో రంగంలోకి వెళ్దాం. ముఖ్యంగా ఏంటంటే పర్టికులర్గా చదువుకుంటే కనుక, జ్ఞానం నేర్పితే కనుక ఖచ్చితంగా మనం ఏ రంగంలోనైనా కూడా రాణించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అది చేదు అయినా కూడా మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మా మిగతా రంగాల వైపు అయితే ప్రయాణం చేయాలి. మన వాళ్ళని మాత్రం ఈ రోజు చావుల దానికి అది మనకు రావాలి, ఇదే కావాలి, అదే కావాలి వద్దు. ఎందుకంటే ఈ చావులతోటి నిజంగా అంతమంది చావుల్ని మనం విని ధైర్యంగా ఉండగలిగే స్తోమతగా రాదు. ఎందుకంటే ఇంతమందిని కోల్పోవడం అనేది దయచేసి అదొక్కటి గమనించాలి. నిజంగా ఇది నాకేమనిపిస్తుంది అంటే కమింగ్ టుగెదర్ ఈజ్ బిగినింగ్. అంటే మనం అంతా కలిసి ఒక దగ్గరికి రావడం అనేది ప్రారంభం. కీపింగ్ టుగెదర్ ఈజ్ ప్రోగ్రెస్. అంటే మనము కలిసి ఉండడం అనేదే ఒక ప్రగతి కింద తీసుకోవచ్చు. వర్కింగ్ టుగెదర్ ఈజ్ సక్సెస్. నిజంగా మనమంతా కనుక కలిసి పనిచేస్తే బ్రహ్మాండమైన విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. అది ఏ రంగమైనా తీసుకోండి, ఆర్థిక రంగమే కావచ్చు, విద్యా రంగమే కావచ్చు, ఉద్యోగ రంగమే కావచ్చు, రాజకీయ రంగమే కావచ్చు. ఈ ప్రయత్నాలు చేయాలి. ఇంకోటి ఏంటంటే కొంత నిబద్ధత కూడా ఉండాలి, నిజాయితీ కూడా ఉండాలి. ఎందుకంటే మనం అనుకున్న దాన్ని ఇప్పుడు మన నాయకులు ఉన్నారు, నాయకుల మాట గౌరవించే మనస్తత్వం ఉండాలి. అందుకనే ఆరాధించాలి, అధ్యయనం చేయాలి, మనము అవగాహన చేసుకోవాలి, ఆచరించాలి అనేది దయచేసి మర్చిపోకండి. మంచి భవిష్యత్తు ఉంటుంది. కమ్యూనిటీ కనుక ఏకతాటి మీద ఉండగలిగితే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అద్భుతాలు చేయొచ్చు. అటు తమిళనాడు పోతే నాడార్ కమ్యూనిటీ కానీ, కేరళ పోతే యజ్వాస్ కానీ, పాశ్వాన్స్ కానీ, జైస్వాల్స్ కానీ బ్రహ్మాండమైన కమ్యూనిటీ ఉంది. దేశం మొత్తం మీద మంచి అద్భుతాలు చేయొచ్చు. కలిసి పనిచేద్దాం, కలిసి ఒక దగ్గర ఉందాం, కలిసి పనిచేద్దాం. ఇట్లనే ప్రగతిని సాధించడానికి ప్రయత్నం చేస్తారని మనసారా కోరుకుంటూ ఈ వేదిక మీద మన గర్జించే పులి ఉన్నాడు. ఆయన మాటలు వింటే కొంచెం ఉత్తేజం, ఉత్ప్రేరణ వస్తుంది. ఆయనే తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు. దయచేసి ఏంటంటే నూతన గౌడ సంఘం యొక్క లక్ష్యం, విధానం నూతనంగానే ఉండాలని కోరుకుంటున్నాను. పేరులో నూతనం ఉంటే సరిపోదు. ఆలోచనలు, ఆశయాలు, ఆచరణ ఈ 3 నూతనంగానే ఉండాలి. ఈ 3 నూతనంగా లేకపోతే ఏమైతుందంటే కుల సంఘాలంటే, నేను మొహమాటం లేకుండా చెప్తున్నా, కుల సంఘాలంటే ఏమైనాయంటే ఈరోజు ఒక కుల సంఘం పెట్టుకోవడం, దాని ప్రమాణ స్వీకారోత్సవం పెట్టుకోవడం,
శాలువలు దండలు కప్పుకోవడం, తెల్లారి వినతిపత్రం తీసుకుపోయి ఓ మంత్రికి, ఓ ఎమ్మెల్యేకు, ఓ ఎంపీకి, ఓ కార్పొరేటర్కు వినతిపత్రం ఇచ్చి ఆయనకు శాలువ కప్పి దండేసి దండం పెట్టి, అయ్యా మా తాతకి ఇట్టే సంఘం పెట్టిండు, మీ తాతకు సేవ చేసిండు, అయ్యా మా అయ్య ఇట్టే సంఘం పెట్టిండు, మా అయ్య మీ అయ్యకు గులాంగిరి చేసి సేవ చేసిండు, నేను కూడా దొరా, నేను కూడా సంఘం పెట్టుకున్నా, నేను కూడా బాంచర్ని దండం పెడతా, ఓ వినతిపత్రం ఇస్తున్నా, దండం పెడతా, శాలువ కప్తా, పూలదండ వేస్తా, నేను కూడా వెళ్ళిపోతా అని ఒక కుల సంఘాల ఏజెండా అయిపోయింది. మనం ఈ కరోనాలో కూడా, ఇవాళ కరోనా మామూలుగా లేదు, నిన్ననే 2000 కేసులు వచ్చినాయి. డబ్బున్నోడు ఏ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ చూసుకొని బయటపడతాడు, డబ్బు లేని వాళ్ళం నీకు హాస్పిటల్ పడ్డాక కరోనా అనుభవించేటప్పుడు తెలుస్తుంటుంది ఆ బాధ. ఒకడు దగ్గర రాడు, నువ్వు అమితంగా ప్రేమించే భార్య రాదు, పిల్లలు రారు, నువ్వు నా కులము నా దైవం అనుకున్న దోస్తులు రారు, నీ సింగిల్ రూమ్లో ఎక్కడో వేసి కరోనాకి అనుభవిస్తుంటే అప్పుడు ఆ బాధ తెలుస్తుంటుంది. మరి ఇంత కరోనాను తట్టుకొని కూడా మనం ఊరికి వచ్చినాం. ఇంత కరోనా అంటే వీడికి రావడం అంటే ప్రాణత్యాగం చేసి రావడమే. ఇంత కరోనాను తట్టుకొని వీడికి వచ్చిన తర్వాత మరి తిన్నవర బస్సు అంటే తిన్నా, పైనవరంటే బస్సు అంటే పైన, అన్న చెందంగానే పోదామా, లేకపోతే ఒక ఎజెండా మార్చుకొని ఒక నూతన దృక్పథాన్ని అలవర్చుకొని ఖచ్చితంగా గౌడ సంఘానికి ఒక ఎజెండా ఏర్పరచుకొని ముందుకు సాగదామో ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఉత్తర భారతదేశంలో దయచేసి బాగా వినాలి, ఉత్తర భారతదేశంలో ఎవడు సంఘాలు పెట్టాడు, కుల సంఘాలు పెట్టరు. ఉత్తర భారతదేశంలో గౌళ్ళు 11% ఉంటే గౌళ్ళు కలిసి ఒక పార్టీ పెడతారు. పార్టీ పెట్టి 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు అవుతారు. ఏ ప్రభుత్వం వచ్చినా మంత్రి పదవులు తీసుకుంటారు, ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, రాజకీయాలను శాసిస్తారు. శాసించి వాళ్ళ డిమాండ్లు నెరవేర్చుకుంటారు. కానీ దక్షిణ భారతదేశంలో ఏమైందంటే కుల సంఘాలు పెడతారు. అక్కడ పార్టీలు పెడితే ఇక్కడ కుల సంఘాలు పెడతారు. కుల సంఘాలు పెట్టి అక్కడ శాసిస్తే, పార్టీలు పెట్టి శాసిస్తే ఇక్కడ కుల సంఘాలు పెట్టి యాచిస్తారు. అక్కడ శాసిస్తే ఇక్కడ యాచిస్తారు. కుల సంఘాల ఏజెండా యాచించడం మానుకోవాలి, శాసించడం నేర్చుకోవాలి. శాసించకుండా నువ్వేమీ సాధించలేవు. ముస్లిం మైనార్టీ సోదరులు ఉన్నారు, ఓపెన్ గా మాట్లాడుతున్నా. ముస్లిం మైనార్టీ సోదరులు ఎప్పుడైనా మీటింగ్ పెట్టి మాకు రేషన్ కార్డు ఇవ్వండి, ఆసరా పింఛన్ ఇవ్వండి, లోన్లు ఇవ్వండి అని అడగడం చూసినావా? ఎక్కడ అడగరు. ఒక ధర్నా చేయరు. ఇందిరా పార్క్ దగ్గర ఒక ధర్నా చేయరు. ఏం చేస్తారు? పాత బస్తీలో నరేంద్ర మోడీ వచ్చి పోటీ చేసిన అసైదును పోటీ చేస్తే ఆ తుర్కాయనకే ఓటేసుకుంటారు. ప్రతి శుక్రవారం నాడు మసీదులో కలుసుకొని అటెండర్ తుర్కాయన కలిసి, అటెండర్ తుర్కాయనైనా ఐఏఎస్ ముస్లిం అయినా ఒక్క దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు. ఫుట్పాత్ వ్యాపారైనా కార్పొరేట్ వ్యాపారైనా ఒక్క దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు. మాట్లాడుకొని బాయ్ మనమంతా ఒకటే, మన రక్తం ఒకటే, మన జాతీయుడు నిలబెట్ట వానికే గుద్దాలని చెప్పి గుద్దితే బాక్స్ బద్దలైతే, వాళ్ళు ఓట్లు వేస్తే ఓడి సీట్లు బాక్స్ బద్దలైతే. ఇలా మనం బీజేపీ గౌడ సంఘం, టిఆర్ఎస్ గౌడ సంఘం, కాంగ్రెస్ గౌడ సంఘం, ఒక గౌడు పోటీ చేసినా కూడా అక్కడ బీజేపీ గౌడ సంఘం అయినా ఓసీకి మద్దతు ఇస్తాడు, కాంగ్రెస్ గౌడ సంఘం అయినా ఓసీకి మద్దతు ఇస్తాడు, టిఆర్ఎస్ గౌడ సంఘం అయినా ఓసీకి మద్దతు ఇస్తాడు. ఎందుకు మరి గౌడ సంఘాలు ఎందుకు? ఇంతమంది ఈ సమయంలో మీరు ఎక్కడైనా పని చేసుకుంటే 10 రూపాయలు సంపాదించుకునేవాళ్ళు ఎందుకు వచ్చినారు? ఈ వేదిక మీద ఉన్న నాయకుల మాటలు ఎవరు నమ్మకండి, దయచేసి చెప్తున్నా. రాజకీయ నాయకులు రేపు స్వామిగౌడన్న కావచ్చు, బూరనర్సే కావచ్చు, మంత్రి సీనన్న కావచ్చు. మంత్రి సీనన్న ఏం చెప్తాడు? టిఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళకే ఓటేయమని చెప్తాడు. బూరనర్సే గారు ఏం చెప్తారు? టిఆర్ఎస్ ఉన్న వాళ్ళకే ఓటేయమని చెప్తాడు. స్వామిగౌడన్ ఏం చెప్తాడు? బీజేపీ ఉన్న వాళ్ళకే ఓటేయమని చెప్తాడు. కాంగ్రెస్ ఉన్న ఇంకో గౌడ ఏం చెప్తాడు? కాంగ్రెస్ ఉన్న వాళ్ళకే ఓటేయమని చెప్తాడు. వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు ఆ పార్టీలు ఉన్నారు కాబట్టి వాళ్ళ అధిష్టానం వాళ్ళతో చెప్పిస్తారు. చెప్పించకపోతే వాళ్ళ పార్టీలు ఉండరు, వాళ్ళకి ఆ పదవులు ఉండయి. కాబట్టి వాళ్ళ మాటలు ఎవ్వరు కూడా
దయచేసి చెప్తున్న వాళ్ళ మాటలు, ఎలక్షన్ వచ్చిందంటే వాళ్ళ మాటలు ఎవరు నమ్మరు. ఎందుకంటే మనం కనుక కుల ఐడెంటిటీ చూపించకపోతే, కుల ఐక్యమత్యం చూపించకపోతే, ఇప్పటికే గౌళ్ళు పార్లమెంట్ లో మాట్లాడేటోడు ఒక్క లేకుండా అయిపోయి. నువ్వు ఢిల్లీ పో, ఒకడు పార్లమెంట్ లో నువ్వు ఓట్లు పాస్ ఇచ్చేటోడు లేడు. నువ్వు ఢిల్లీ పోతే నీ కులం గురించి మాట్లాడేటోడు లేడు. ఎందుకు లేరు అంటే ఇగో 10 పాయలు అయిపోయి, 10 గ్రూపులు అయిపోయి, 10 సంఘాలు అయిపోయి కొట్టాడుకుంటాం. కాబట్టి నేను ఒక కొడుకుని పొలం కాడి ఉమ్మని తండ్రి చెప్తాడు, బిడ్డ పొలం కాడ గొడ్డలు మరిచి వచ్చినా ఆ గొడ్డలు తీసుకురాపోరా అంటే ఆ కొడుకు నైట్ 2 గంటలకు పోయి గొడ్డలు తీసుకొని వస్తాడు. తండ్రి చెప్తే తెల్లారి తీసుకొచ్చినటువంటి కొడుకు తల్లి ఇద్దరు కలిసి ఇట్నే ఆదివారం నాడు సినిమా వస్తుంది, అరుంధతి సినిమా వస్తుంది. అరుంధతి సినిమా చూస్తారు. తల్లి కొడుకు చూసి 3 గంటలు చూసి టీవీ బంద్ చేస్తారు. ఆ తల్లికి ఏం చేసి కూర్చొని కాళ్ళు తిమ్మిరికి వచ్చి కొడుకు చెప్తాడు, బిడ్డ ఒంటింట పోయి కొంచెం నీళ్లు తీసుకురాపోరా దూపు అవుతుంది అని చెప్తే ఆ కొడుకు అంటాడు, అప్పుడు అమ్మా నేను పోనే అంటాడు. ఎందుకో బిడ్డ, నిన్న నాయన చెప్తే డాడీ చెప్తే ఎక్కడో 2 కిలోమీటర్లు ఉన్నటువంటి పొలం కాడ నైట్ 2 అర్ధమరాత్రి 1 గంట కాడ గుడ్డలు తీసుకొచ్చినావు కదా, మరి ఇప్పుడేమైంది పక్క ఇంట మూమెంట్నే పోతలేవు అంటే, నిన్న అరుంధతి నాయన చెప్పినప్పుడు అరుంధతి సినిమా చూడలేదమ్మా, ఇప్పుడు అరుంధతి సినిమా చూసినా అందుకనే నాకు భయం అవుతుంది అంటాడు. అరుంధతి సినిమా ఏముంది? దయ్యాలు, భూతాలు, పేతాలు. ఇది అంతకుముందు దయ్యాలు, భూతాలు, పేతాలని తెలియడానికి కాబట్టి ధైర్యంగా పోయింది. మీరు కూడా టీవీ సీరియల్ గురించి, సినిమాల గురించి ధైర్యం ఉందని పిరికి పన్న లక్షణాలు చెప్పి, పిరికి వాళ్ళ గురించి చెప్పి, ఆ డూప్లికేట్ హీరోల గురించి చెప్పి, పనికిరాని ముచ్చట్లు చెప్పి, పనికిరాని స్టోరీలు చెప్తే పరాక్రమమైనటువంటి వీరుడైనటువంటి గౌడు చిన్న చిన్నగా డౌన్ అయిపోయి ఎందుకు పనికిరాకుండా పోతాడు. మన చరిత్ర చెప్పండి, మన వీరుల చరిత్ర నూరిపోయండి. మన కులం యొక్క ఆత్మ గౌరవం, మన కులం యొక్క శౌర్యాన్ని, మన కులం యొక్క గుండె ధైర్యాన్ని, మన కులం యొక్క రాజరికాన్ని అందరికీ చెప్పాల్సినటువంటి బాధ్యత నూతన తెలంగాణ గౌడ సంఘం ఉందని చెప్పి సనం గుర్తు చేస్తున్నా. పరిస్థితుల్లో ఏర్పడిందంటే అనేక సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల మధ్య ఐక్యతను సాధించడానికి అన్ని కలిపి సాధ్యమైనంత వరకు ఒక ఫెడరేషన్ గా ఏర్పాటు చేయాలన్న ఒక లక్ష్యంతో ఈ నూతన గౌడ సంఘం ఏర్పడిందని నేను వారికి మనవి చేస్తున్నాను. మీద కమ్యూనిటీ పేరు మీద ఎవరైతే విద్యార్థులు డిగ్రీ పొందుతుండ్రు, పీజీ సంపాదిస్తుండ్రు, ఉన్నత ఉద్యోగాలు సంపాదిస్తుండ్రు, అయితే కమ్యూనిటీని మర్చిపోవడం జరుగుతుంది. వారన్న ఈ నూతన గౌడ సంఘం యొక్క ఇంకో ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏంటంటే, ఒక జిల్లాను ఒక 2-3 కలిసి మేము దత్తత తీసుకోవాలనుకుంటున్నాం. ఆ జిల్లాలో జరిగేటటువంటి మరి ప్రమాదాలు కావచ్చు, ఇంకేమైనా పేదలు కనుక ఉన్నట్టయితే వారి యొక్క అవసరాలు తీర్చడానికి మేము మా యొక్క సాయాశక్తుల కృషి చేస్తామని మీకు మనవి చేస్తున్నాం. ఎందుకంటే మా మిత్రుడు సూర్యనారాయణ గౌడ్ గారు ఆల్రెడీ మన గౌడ కుటుంబీకుల్లో వివాహం చేయలేనటువంటి వారికి మరి పుస్తకాలను తయారు చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే మేము కూడా ప్రతి ఒక్క జిల్లాని ఒక 2-3 కలిసి దత్తత తీసుకుందామని మేము అనుకుంటున్నాం. కాబట్టి మరి విద్యార్థుల కోసం మాత్రం ముందు భవిష్యత్తులో ఈ సంస్థ అనేది పటిష్టమైన తర్వాత విద్యార్థుల కోసం ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి, వారికి వసతిని ఏర్పాటు చేసి, వారికి చదువుకోవడానికి అనుకూల పరిస్థితులు ఏర్పాటు చేసి, మరి వారికి కావాల్సినటువంటి ఉన్నత విద్య అభ్యసించి ఉద్యోగాలు సంపాదించే విధంగా వారిని తీర్చిదిద్దాలని మా యొక్క కృషి చేయడం జరుగుతుంది అని వారిని నేను మనవి చేస్తున్నాను. ఇంకోటి, వారన్నట్లు తప్పకుండా మన విద్యార్థులకి, భవిష్యత్ తరాలకి చారిత్రక నేపథ్యం అనేది తప్పకుండా చెప్పాలి. చెప్తేనే వారికి అర్థమవుతుంది. వారన్నట్టు చారిత్రక నేపథ్యం, మన యొక్క గౌడ చారిత్రక నేపథ్యం కనుక మనం చెప్పకపోయినట్టయితే వారు వెనుకబడిపోతారు, వాళ్ళకి తెలియదు. మన కౌండిన్య మహర్షి గురించి చెప్పుకుంటున్నాం. మన గోత్రం ఏంటి అంటే కౌండిన్య మహర్షి. మరి కౌండిన్య మహర్షి అనేవాళ్ళు ఎవరు? మన వారసులు. వారి యొక్క వారసులం మనం. బ్రహ్మ యొక్క చెమట బిందువుల నుండి ఏర్పడినటువంటి వారు కౌండిన్య మహర్షి. మరి అలాంటి వారసులం మనం. ఉపనయనాలు తెలుసు మనకి.
బ్రహ్మణ లక్షణాలు మనకున్నాయి. అలాగే పరశురాముని యొక్క తల్లి రేణుకాదేవి, మన రేణుకాదేవిని కూడా మనం కొలుస్తున్నాం. మన రేణుకాదేవి అంటే క్షత్రియ లక్షణాలు కూడా మనకున్నాయి. రేణుకాదేవి యొక్క కుమారుడు పరశురాముడు, ఆ పరశురాముడు యొక్క క్షత్రియ లక్షణాలు కూడా మనకున్నాయి. అందుగురించే మరి మనకు సర్దార్ సర్వాయి పాపన్న ఇంప్లిమెంట్ చేస్తాము. అన్ని సంఘాలకు భిన్నంగా కూడా విద్య, వ్యాపార అన్ని రంగాల్లో కూడా మహిళల ప్రాధాన్యత ఇస్తూ, యువకుల ప్రాధాన్యత ఇస్తూ అందరిని ఏకం చేసి రాజకీయాలకు అతీతంగా వచ్చే చట్టసభల్లో మన గౌడ కులం నుంచి ఇంతకుముందు 12 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు కూడా ఉన్న రోజులు ఉన్నాయి. ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా 2 ఎంపీలు ఉండే. ఇప్పుడు సిన్న చెప్పినట్టు ఉన్న ఒకే ఎంపీని కూడా మనమే ఓడగొట్టుకున్నాం. అది విశ్లేషించుకుందాం. మనము రాజకీయాలకు అతీతంగా మన కులస్తుడు ఏ పార్టీ నిలబడ్డా, ఇండిపెండెంట్ నిలబడ్డా మనం పనిచేద్దాం. మనం ముందుంటే మనం టీం లీడర్ ఉంటాం. మేము ఆ ఇన్స్పిరేషన్తో ఉండమన్నా. ఇంతకుముందు సంఘాలు మీరు చెప్పిన కొన్ని ఏదైతున్నాయో వాస్తవాలు అవి మేము స్వీకరిస్తున్నాం కూడా. దానికి అనుకూలంగా కూడా మేము మోటివేట్ చేసే ముందు పోతాము. ఇప్పుడు మేము కూడా ఫండ్స్ కూడా మాది మేము మెంబర్స్ ఉన్న వాళ్ళు కూడా మేము వేసుకుంటూ గీత కార్మికులు ఏదైతే పిట్టల్లాగా రాలిపోతుందో ఈ రోజు కూడా చూసాం మేము సోషల్ మీడియాలో, కాదంటలేము. వాళ్ళకు కూడా మేము నూతన గౌరవ సంఘం నుంచి ఒక ట్రస్ట్ రూపాన బ్యాంక్ అకౌంట్ కూడా మేము తెరిచినాం. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు 7 దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా. వెనుకడుకైపోరు మనకెందుకు అనుకోరు, జగమంతా మనదే పరివారం అంటారు. ప్రాణం పోతున్నా ప్రమాదం అనుకోరు, పరులకు వెలుగిచ్చే ధైర్యంగా పుట్టారు. ఆపదలోని తూర్పు, అది చాలే వీరికి పిలుపు.